నల్గొండ జిల్లాలో ఛత్రపతి సీన్ మళ్ళీ రిపీట్ అయింది. మానవ అక్రమ రవాణా కలకలం రేపింది. ఇతర రాష్ట్రాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే ముఠాకు చెక్ పడింది. సినిమా క్లైమాక్స్ సీన్ తలపించేలా ఉన్న ఈ ఘటనపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ యాక్షన్తో నిందితులు కటకటాల పాలయ్యారు. నల్గొండ జిల్లాలో ఓ ముఠా ఆగడాలో వెలుగు చూశాయి. అటు ఇటుగా ఛత్రపతి మూవీని గుర్తు చేస్తాయి వారి వ్యవహారాలు. కొంతకాలంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చేపల వ్యాపారం జోరందుకుంది. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాలైన పిఏపల్లి, నేరేడుగొమ్ము, వైజాగ్ కాలనీ వద్ద కృష్ణా నదిలో పట్టే చేపలు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. దీంతో ఇక్కడ కూలీలకు ఉపాధి బాగానే ఉంటుంది. ఏపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులను అక్రమ రవాణా చేయించింది ఈ ముఠా. వారితో వెట్టి చాకరీ చేయించుకుని జీతాలు కాదు కదా కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తోంది. ఎదురు తిరిగి అడిగితే దాడులకు పాల్పడుతోంది. దీంతో ఊరు కాని ఊరు వచ్చి ముఠా చేతిలో బందీ అయ్యారు కార్మికులు. చిన్న చిన్న పిల్లలు కూడా ముఠా ఉచ్చులో పడ్డారు. పని కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పిన ఏజెంట్ చేతిలో బలైపోయారు బాధిత కార్మికులు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించారు. కింది స్థాయి సిబ్బంది సహాయంతో ముఠా మూలాలు కదిలించేసరికి ఛత్రపతి సినిమా కథకు పోలీస్ బాస్ కు ఇచ్చిన నివేదికకు మ్యాచ్ అయింది. దాంతో ఏకంగా పోలీస్ బాసే వీళ్లోకెళ్లారు. ముఠా ఉచ్చులో చిక్కుకున్న కార్మికులను రక్షించారు. వారందరినీ వారి వారి స్వగ్రామాలకు సురక్షితంగా పంపించారు. ఇక ముఠా వేధింపులను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ తమ గోడు వెళ్లబూసుకున్నారు బాధితులు. అయినా కూడా వదల్లేదు సార్ అంటూ ముఠా సభ్యుల ట్రీట్మెంట్ ను చెప్పుకుంటూ ఎస్పీ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. నెలకు 15,000 రూపాయల జీతం, 2 గంటల పని, 3 పూటలా అన్నం పెట్టడంతో పాటు షెల్టర్ తామే ఇస్తామని నమ్మించి చిత్రహింసలకు గురిచేశారని పోలీసు విచారణలో తేలింది. ఇక బాధితులిచ్చిన ఫిర్యాదుతో 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జిల్లా పోలీసులు. నేరేడుగొమ్ము, పిఏపల్లి, ఆ సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రైడ్ చేయడం జరిగింది. పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలాండ్స్ మనము చెక్ చేయడం జరిగిందండి. ఈ ఐలాండ్స్ లో ఒక 36 మంది బాండెడ్ లేబర్స్ ని పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళని హైదరాబాద్ లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊళ్ళు, అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో 8 మంది అక్యూజ్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్. ఇప్పుడు దాకా మేము ఒక 8 మంది ఫిషర్మెన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నల్గొండ జిల్లా పిఏపల్లి, నేరేడుగొమ్ము, ఏపీలోని అనకాపల్లి, అమలాపురానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏజెంట్ల సాయంతో కార్మికులను తీసుకొచ్చి వారితో కొంతకాలంగా చాకిరీ చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల వద్ద ఆధార్ కార్డు, ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని వారిని వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో నిందితుల ఆట కట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. 5గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న 4 ఏజెంట్ల కోసం గాలిస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్.